ఇప్పటి నుంచి వచ్చే ఏడాది దాకా సర్కారుకు ఎంత ఆదాయం రాబోతున్నది, అట్లా వచ్చిన ఆదాయాన్ని దేనికి ఎంత ఖర్చు చేయాలి అనే అంచనాలనే బడ్జెట్ అంటారు అనేది అందరికి ఎరుకున్న ముచ్చటనే కదా. అయితే ఇప్పుడు తెలంగాణ సర్కారు అసెంబ్లీలో బడ్జెట్ లెక్కలు చెప్పింది. రాబోయే ఏడాదిలో ఏం చేయబోతున్నాం, ఎట్లా చేయబోతున్నాం అనేది చెప్పిండ్రు. మనం కూడా దాని మీద ఒకసారి ఇగురంగా వివరించుకుందాం పాండ్రి. గడియ రికాం లేదు గవ్వ రాకట లేదు అన్నట్టు కాకుండా, గొప్పలు చెప్పి షిప్పలు చేతికి ఇచ్చినట్టు కాకుండా, ఈ ఏడాదన్న బడ్జెట్లో అందరికీ న్యాయం ఏమన్నా జరుగుతుందా అని అంజనమేసి చూసినా ఎక్కడ ఏం కనిపించినట్టు లేదు అంటున్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి గురించి బడ్జెట్లో లేదు, ఆడోళ్ళకి ఇస్తామన్న నెలకు 2500 ముచ్చట లేదు, పెన్షన్లు పెంచి ఇస్తామనేది కూడా ఆ మచ్చుక ఎక్కడ బడ్జెట్లో కనిపించలేదు. సరే, హామీల ముచ్చట పక్కకు పెట్టుండ్రి. కూలింది పేలింది అని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్కు ఏమన్నా పైసలు కేటాయించిండ్రా అంటే అది లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 29,000 కోట్లు అని చెప్పిండ్రు, కానీ దాంట్లో కాళేశ్వరం కట్టను బాగు చేస్తామని మాత్రం ఖచ్చితంగా ఎక్కడా చెప్పలేదు. చదువుకున్న పిల్లగాళ్ళకు కొత్తగా జాబులు ఇస్తే జీతాలు ఇవ్వాల్సి వస్తుందని ఎక్కడా చెప్పలేదు. అంటే కొత్తగా కొలువులేసుడు కూడా నమ్మకం తక్కువనే. మరి ఇవేం చేయకుండా 3,24,234 కోట్లను దేనికి ఖర్చు చేయబోతున్నారు, అన్ని మనం పైసలు దేనికోసం ఖర్చు చేస్తారు అనే కదా మీ డౌట్ అనుమానం. ఆ ముచ్చట ఆ బడ్జెట్ను అసెంబ్లీలో పెట్టిన వాళ్ళని అడగాలి, మనకేం తెలుస్తుంది చెప్పుండ్రి. వాళ్ళు చెప్తారు, మనం వినాలి, గింతే ఇక ఈ తాప కూడా. ఒక్క అవకాశం ఇయ్యన్నా, సరుకు బార్డర్ దాటిస్తా, ఎంతమంది పోలీసులున్నా ఏం చేసినా మూడో కంటికి తెలవకుండా సరుకు చెక్ పోస్ట్ దాటిస్తా. ఏందన్నా అట్లా చూస్తున్నావు, నా ధైర్యం ఏందన్నా? ఇప్పటి వరకు నేను దాటిచ్చిన సరుకు దొరికిందేలే అని పుష్ప సినిమాలో డైలాగులు విని ఈలలు కొట్టినాం కదా, అది సినిమా మాత్రమే. కానీ యోగి ఇక్కడ చూడండి, పుష్పరాజ్ను తలదన్నే తట్ట వేస్తున్నారు స్మగ్లింగ్. వాడెవడో గాని పుష్పకే పల్కా బల్పం ఇచ్చి పాఠాలు చెప్పేటట్టు కొడుతున్నాడు. ఎవడన్నా బండిల లోడ్ చేస్తాడు, బానోట్ల లోడే చేస్తాడు. వీడెవడో చాలా శ్రద్ధగా చాలా పద్ధతిగా లోడ్ చేసిండు. జెంటిల్మెన్ పుష్ప మంచి దొంగ సినిమాల సీన్లు మొత్తం కలిపితే ఎట్లుంటుందో అసొంటి ప్లానింగ్ లేచి డ్రగ్స్ తీసుకుపోతున్నారట. మిజోరాం రాష్ట్రం చెంపై జిల్లాల అస్సాం రైఫిల్స్ పోలీసులు డ్రగ్స్ మీద ఓ కన్నేసి దొరకబడితే ఈ సరుకు బయటపడ్డది. చూడండి ఎట్లా దాచిండ్రో, ఎక్కడ దాచిండ్రో. వీటి విలువ మొత్తం 23,72,00,000 ఎక్కువనే ఉంటుందట. ఏ కొద్దిగా తక్కువ 8 కిలోలు ఉండే మెథాంఫెటామైన్ అనే మందును డీసీఎంలో గీతిరిగా సెట్ చేసి తీసుకుపోతున్నారట. ప్లానింగ్ అయితే పుష్పను మించి చేసినాం, కానీ పోలీసులు మనకంటే హుషారు ఉన్నారని ఏరియాలా అనే అనుమానం వచ్చి ఎన్ని ఇద్దలు పడ్డా ఖచ్చితంగా పోలీసులకు దొరుకుతాం అనుకున్నారో ఏమో, డీసీఎంను అక్కడనే ఇడిసబెట్టి పారిపోయిందట. అరే అంత మంచిగానే ఉన్నది రోడ్డు మీద, దీన్ని ఎందుకు వదిలిపెట్టిండ్రు కావచ్చు అని మొత్తం చెక్కింగ్లు చేస్తే అసలు గుట్టు బయట పడ్డదట. చూడుండ్రి ఏసోంటి దొంగ దందాలు చేస్తున్నారు బడవేగాలు. దేశంలో ఉన్న పరుసు పోరగాన్లకు మత్తెక్కిచ్చి మనీ సంపాదించుకునే ఫాల్తుగాలు తయారవుతున్నారు. ఎవడు ఎన్ని చేసినా మీ పిల్లలైతే పైలంగా ఉండుండ్రి.